ఖమ్మం నగరంలో మొక్కలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి మొత్తానికైతే దానికి సంబంధించినటువంటి ఒక చరిత్ర అయ్యే మొక్క దాని దేనికి ఉపయోగపడుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే దానిపై ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఆర్ బిజినెస్ కళాశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కళాశాల సిబ్బంది ఓ చిన్నపాటి పార్కును తలపించే విధంగా మొత్తానికైతే మాత్రం బయో మొక్కలతో కాంచి మొదలు పెట్టుకొని వివిధ రకాల మొక్కలను మొత్తంగా నాటు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ప్రతి ఒక్క మొక్కకు సంబంధించి ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి ఆ మొక్కకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రత్యేకతను ఫోన్లో స్కాన్ చేసుకొని విద్యార్థులకు వాళ్ళకు ఉపయోగపడే రీతిలో ఏర్పాటు చేశారు కళాశాల సిబ్బంది. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడేందుకు కళాశాల బోర్డుని హెచ్ఓడి మనతో పాటు గుప్తా సార్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. జనరల్గా ఈ యొక్క మొక్కలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం అనేది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. జనరల్గా ఇప్పుడు క్యూఆర్ కోడ్ చేయాలంటే ఒక ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్కు ఎక్కువ ఉపయోగపడతా ఉన్న నేపథ్యంలోనూ మొత్తానికైతే మాత్రం చెట్లకు కూడా మీరు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యత, దానికి ఉన్న ప్రత్యేకతలకు మొదలుకొని విద్యార్థులకు సూచించే విధంగా వాళ్ళకి నాలెడ్జ్కి ఈజీగా వాళ్ళకి సబ్జెక్ట్ అందించే విధంగా మీరు ఏర్పాటు చేసినట్టుంది. దీనిపై అసలు పిల్లగాళ్ళకు ఎలా మీరు అవగాహన వాళ్ళకి పెంచుతున్నారు, వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ కళాశాలలో సుమారుగా 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డిపార్ట్మెంట్ మా బాటనీ డిపార్ట్మెంట్. దీనిలో మేము యూజీ అండ్ పీజీ ఎంఎస్సి బాటనీ ఉంటుంది, అలాగే బీఎస్సీ బాటనీ ఇక్కడ మేము టీచ్ చేస్తూ ఉంటాం. మనకి ఈ సువిశాలమైన క్యాంపస్లో ప్రత్యేకంగా స్తంభాద్రి వృక్షస్థలి పేరుతోటి ఒక ఆర్బరేటంని మేము పెంచడం జరుగుతూ ఉంది. దీనిలో సుమారుగా 250 రకాల వృక్ష జాతుల్ని సేకరించి సంరక్షించడం జరుగుతోంది. ఇందులో పార్ట్ కింద మనకి రకరకాల వృక్షాలు, మనకి బయట కనిపించినటువంటివి, అరుదుగా కనిపించేటువంటివి, అలానే ఆర్థిక పరంగా వైద్యపరంగా ప్రాముఖ్యత కలిగినటువంటి వృక్షాలని మనం గమనించవచ్చు. ఇక్కడ బెంతమండ్ హుక్కర్ వర్గీకరణ ప్రకారంగానే మనకి ఈ ప్లాంటేషన్ జరగటం జరిగింది. ఇవి అనోనేసే కుటుంబంతో మొదలుకొని ఏకదళ బీజాల మోనోకాట్స్ తోటి ఎండ్ అవుతుంది ఈ ప్లాంటేషన్ చివర. ఇవే కాకుండా మనకి రకరకాల అలంకరణ మొక్కలు, అలాగే రకరకాల అవెన్యూ ట్రీస్, అలాగే బయో ఎనర్జీ ప్లాంటేషన్ మన కాలేజీలో చేపట్టడం జరిగింది. రకరకాల మొక్కల్ని సుమారుగా 300 పైచిలుకు జాతుల్ని మన కళాశాల ప్రాంగణంలో మనం గమనించవచ్చు. అందులో అతి ముఖ్యమైనది ఈ 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఆర్బొరేటం. ఇక్కడ మనకి సుమారుగా 25 సంవత్సరాల క్రితం నుంచి సంరక్షిస్తూ వచ్చినటువంటి దిస్ ప్లాంటేషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఇది సుమారుగా 1983లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి కూడా మనం ఈ మొక్కల్ని సంరక్షించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. సో ఇది నిజం చెప్పాలి అంటే ఖమ్మంలోనే కాదు, తెలంగాణలో కూడా ఒక రేర్ ఫీచర్. మనం చాలా బొటానికల్ గార్డెన్స్ మనం గమనిస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్లో చాలా ఖర్చు పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ మనం చూస్తాం, బొటానికల్ గార్డెన్స్ మనం చూస్తాం. కానీ ఇది దాదాపు 30 సంవత్సరాల క్రితమే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మన కళాశాల ఈ ఆర్బొరేటంని స్టార్ట్ చేసి ఇక్కడ ఈ జాతులన్నింటినీ కూడా సంరక్షించడం జరుగుతుంది. అంటే జనరల్గా దీంట్లో ఏ ప్రత్యేకతలు ఉంటాయి? జనరల్గా వాటికున్నటువంటి బయోడీజిల్ మొక్కలు కంచి మొదలు పెడితే రామఫలం, సీతాఫలంతో పాటు ఇళ్లల్లో లేనటువంటి మొక్కలు చాలా ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చిన మొక్కలు కూడా ఉన్నాయని చెప్పన్నారు. నిజమేనా? అవునండి. ఇక్కడ మనం సహజంగా ఇక్కడ మీరు ఇప్పుడు ఒక ప్లాంట్ని చూసారు. ఇది అడాన్సోనియా డిజిటేటా, ఏనుగు తొండం చెట్టు అంటాం. బోవాప్స్ అంటారు ఆఫ్రికన్ లాంగ్వేజ్లో. దీని యొక్క ట్రంక్లో నీరు నిల్వ చేయబడుతుంది. ఇవి కొంచెం వయసులో చిన్న మొక్కలు, ఇవి కొన్ని 100 సంవత్సరాలు బతుకుతాయి ఈ మొక్కలు. మీరు ఆ రెండో ప్లాంట్ కనుక చూసినట్టయితే ఆ ట్రంక్ ఎంత పెద్దది ఉందో మీరు గమనించవచ్చు. దాని లోపల వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఆఫ్రికన్ పీపుల్కి ఇన్ ద కేస్ ఆఫ్ డ్రౌట్ కండిషన్స్లో ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితుల నుండి నీరు దొరకదో అప్పుడు వీటి కాండాల నుంచి రంధ్రాలు చేసి ఆ నీటిని తీసుకొని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది మనకి ఇక్కడ ఇట్స్ ఎ రేర్ కలెక్షన్. మన దగ్గర బయట కనిపించదు ఈ చెట్టు. మనం ఈ ఆర్బొరేటంలో పార్ట్ కింద దీన్ని మనం సంరక్షించి పెంచడం జరిగిందనమాట. అలానే మన దగ్గర సరాకా ఇండికా
అశోక చెట్టు అంటాం. మనం సాధారణంగా అశోక చెట్టు అనే పదాన్ని వేరొక మొక్కను గురించి మాట్లాడతాం. నీడనిచ్చే మొక్కగా పెంచుకునేటువంటి పొలయాల్తియా లాంగిఫోలియా అంటాం దాన్ని. యాక్చువల్గా దాని పేరు ఏంటంటే నరమామిడి, అశోక కాదు. అశోక సరాకా ఇండికా అని అశోక అనాలి మనం. ఏ చెట్టు కింద అయితే సీతమ్మ వారు వనవాసంలో కూర్చుందో అది అశోక, సరాకా ఇండికా అంటాం. దానికి చక్కటి ఎర్రటి పూలు, అంబెల్స్, పెద్ద పెద్ద అంబెల్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇది ఫ్లవరింగ్ సీజన్ కాదు కాబట్టి మనకు ఆ ఫ్లవర్స్ కనిపించడం లేదు. అండ్ ఇది మనకి బయట కనిపించదు ఈ చెట్టు. ఇది మనం ఇక్కడ సంరక్షించి పెంచడం జరిగింది. ఈ ప్లాంట్ మెడిసినల్గా చాలా ఇంపార్టెంట్, కల్చరల్గా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి ఆల్ ది ఉమెన్ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి సాధ్యపడుతుందని ఇంకా ఈరోజు ఇంకా పరిశోధన జరుగుతున్నటువంటి చెట్టు ఇది. అలాగే ఇక్కడ ఇఫ్ యు సీ దిస్ మనకి రుద్రాక్ష, ఇది ఈ రుద్రాక్ష మొక్కని మనం ఇక్కడ పెంచడం, సంరక్షించడం జరిగింది. మనకి యాక్చువల్గా హిమాలయన్ రీజన్స్లో పెరిగేటువంటి ఒక ప్లాంట్ ఇది. దీన్ని మనం మన గార్డెన్లో పెంచడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ విధంగా 250 రకాల వృక్ష జాతులు సంరక్షించబడుతూ ఉన్నాయి. మనకి ఈ గార్డెన్ విజిట్ చేసిన వాళ్ళకి ఈ మొక్కల గురించి తేలికగా అవగాహన అవటానికి, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికి, త్వరగా తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక విధానాన్ని మేము ఇక్కడ అవలంబించడం జరిగింది. ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ తోటి మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్లో కనుక గూగుల్ లెన్స్తో కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఆ చెట్టు గురించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలిసేటట్టుగా డిజైన్ చేసి ఆ క్యూఆర్ కోడ్స్తో పాటుగా దానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి ఆ చెట్టు యొక్క శాస్త్రీయ నామం కావచ్చు, దాని యొక్క కుటుంబం పేరు, అలాగే దాని యొక్క వెర్నాక్యులర్ నేమ్ అంటాం, లోకల్ లాంగ్వేజ్లో ఏమేమి పిలుస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ బోర్డ్స్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. యాక్చువల్గా ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఏమిటి అంటే ఇక్కడ మీరు 2 రకాల బోర్డ్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, పైన బోర్డులోనేమో ఓన్లీ దాని యొక్క పేరు, దాని యొక్క కుటుంబం, దాని తెలుగు పేరు మాత్రమే రాసున్నది. కానీ ఆ కింద ఉన్నటువంటి నేమ్ ప్లేట్లో ఒక క్యూఆర్ కోడ్ని కూడా దానికి జత చేసాం మనం. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెట్టుకున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, దీని గురించినటువంటి పూర్తి సమాచారం త్వరగా తెలుసుకోవడానికి వీలవుతుంది. యాక్చువల్గా అయితే బాటనీ అధ్యయనం చేసేటువంటి పిల్లలకి పెద్ద కష్టం కాదు దాన్ని సమాచారం తెలుసుకోవటం. వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఎలా దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది. కామన్ నాన్ బాటనీ స్టూడెంట్స్, బాటనీ చదవనటువంటి పిల్లలు కూడా మా దగ్గర చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా వీటి గురించి అవగాహన కావాలి. అలాగే కళాశాలని సందర్శించేటువంటి వివిధ పేరెంట్స్ కావచ్చు, అలాగే బయట కాలేజీ పిల్లలు కావచ్చు, మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలకి దీని గురించి సమాచారాన్ని తేలిగ్గా అర్థమయ్యే రీతిలో మనం ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ మెథడ్ని మనం ఫాలో అవటం జరిగింది. సో మొత్తానికైతే మరోసారి చూసుకుందాం. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వాళ్ళ బోర్డ్ని ఒక హెచ్ఓడి ఎలాగైతే పిల్లలకి గైడ్ చేశారో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి వాళ్ళు క్యూఆర్ కోడ్ని మొత్తం స్కాన్ చేసుకుంటూ వాళ్ళు మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకళ్ళు వాటిని చేసుకుంటూ మొత్తానికైతే మాత్రం దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను ఆ మొబైల్ ద్వారా, ఆ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు లోడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అది స్కాన్ చేసిన మరుక్షణమే ఏమంటే దాని డేటా మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీ నుంచి స్టూడెంట్స్ కూడా ఈ ప్రాంగణానికి సందర్శిస్తూ ఉంటారనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఖమ్మం ఎస్ఆర్ఎంబిఎన్ కళాశాలలో మాత్రం ఇక్కడే ఈ సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలోనే ప్రత్యేకంగా మొక్కలను ఏర్పాటు చేయడం, వివిధ జాతుల మొక్కలు అంటే సుమారు 200-300 పైగా ఉన్న మొక్కలను ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే రీతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోర్డింగ్ స్టూడెంట్స్ కావచ్చు, జనరల్ స్టూడెంట్స్ కావచ్చు ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పిల్లలు కూడా ఒకసారి మనం అడుగుదాం. అమ్మా చెప్పండి, మీరేం చదువుకుంటున్నారు? ఎంఎస్సి బాటనీ. ఇప్పుడు మీకు ఈ క్యూఆర్ కోడ్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వల్ల మొక్కలకు మీకు ఏం అర్థమవుతుంది? దీనివల్ల మీకు వచ్చే ప్రత్యేకత ఏమైనా ఉందా? ఆ మొక్క ఏంటిది, దానివల్ల సైంటిఫిక్ యూజెస్ ఏంటిది, అది ఎలా ఉపయోగపడుతుంది అందరికీ అనేది తెలుస్తుంది. దాని మొత్తం బయోడేటా అనేది మనకి తెలుస్తుంది. సో మీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టుకోవడం వలన మీకు మొబైల్లో మొత్తం స్కాన్ అయిపోతూ ఉన్నది. ఆ స్కాన్ తర్వాత దానికి మీకు సబ్జెక్ట్ ఉపయోగపడుతుందా ఏమన్నా మీకు దీంట్లో? సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్ వల్ల మాకు సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బట్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా లభిస్తుంది మాకు ఒక క్యూఆర్ కోడ్ వల్ల.
మేము తెలుసుకునే విషయాలు కూడా ఇంకా తెలుసుకోవచ్చు క్యూఆర్ కోడ్. సో ఇప్పుడు జనరల్గా మీరు ఇప్పుడు ఎంఎస్సీ స్టూడెంట్స్ అంటున్నారు, ఎంఎస్సీ స్టూడెంట్ అయిన తర్వాత మీ చాలా వరకు కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు జనరల్గా ఎప్పుడన్నా మీరు ఎప్పుడు చూసారు అసలు మొక్కలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఈ విధంగా బోధన విధానం మీకు ఎప్పుడన్నా ఐడియా ఉందా మీకు ఎక్కడన్నా? ఎక్కలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాం సార్. చాలా అసలు మాకు ఆ చెట్టు గురించి ఏమి తెలియకపోయినా స్కాన్ చేయగానే మెడిసినల్ వాటికి అన్నీ తెలిసిన మనకు తెలియని ఇప్పుడు చూస్తాం, మనం ప్రతి చెట్టుని చూస్తాం కానీ దాని యూజెస్ మనకేం తెలియదు కదా సార్. అదే కాబట్టి మనం వెంటనే మాకంటే మేము బుక్స్ స్టడీ చేస్తాం, అవి చదివి చేస్తాం, కొంచెం తెలిసిద్ది. అదే నాన్ బాటనీ స్టూడెంట్స్కి అయితే తెలియదు కదా, వాళ్ళు స్కాన్ చేయగానే కొంచెమన్నా తెలిసి వాళ్ళు అన్ని హాస్పిటల్ మెడిసిన్ కాకుండా ఈ చెట్ల ద్వారా తీసుకోవచ్చని అనుకుంటున్నాం. అమ్మ జనరల్గా ఈ యొక్క బోటనీకి సంబంధించిన సబ్జెక్టే కాకుండా చాలా వరకు కూడా ఇక్కడ మీ యొక్క కళాశాలలోని వివిధ రకాల మొక్కలు 200-300 మొక్కల పైగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మీ బోటనీకి సబ్జెక్టు ఉపయోగపడే దాంతోపాటు మెడిసిన్కి సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్పి మీ అధ్యాపకులు చెప్తున్నారు. దీనివల్ల మీకు ఏమైనా అర్థమవుతుందా దీని గురించి ఏమైనా? మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. మాకు ఏమైనా న్యూ ప్లాంట్స్ కనిపిస్తే ఆ స్కానర్తో స్కాన్ చేసుకొని మేము స్టడీ చేస్తాము. ఇంకా మాకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి, వాటి యూజెస్ తెలుస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ట్రీస్ ఉన్నాయి, మేము నార్మల్గా టెక్స్ట్ బుక్లో చూసినా బయట చూడలేదు. ఇక్కడ SRBGNR స్కూల్లో చూసాం, కాలేజ్లో చూసాం. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, వీటి సైంటిఫిక్ నేమ్స్ తెలుస్తుంది. ఒకవేళ తెలియకపోతే మేము డైరెక్ట్గా స్కాన్ చేసుకొని చూస్తున్నాం. సో మొత్తానికి చూసుకోవచ్చు. ఈ అంటే ఖమ్మం SRBGNR కళాశాలలో మాత్రం చాలా వరకు మొక్కలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేసి వాటి ద్వారా పిల్లలకు ఈజీగా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్క మొక్క యొక్క ప్రాముఖ్యత, దానివల్ల వచ్చేటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించి ఒక హిస్టరీ, ఆ హిస్టరీని కూడా దాంట్లో పొందుపరిచేసి ఆ క్యూఆర్ కోడ్ పిల్లలు చదువుకునే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అసలు చాలా వరకు మొక్కలు మనం చూసుకోవచ్చు. ఏ కళాశాలలో లేని విధంగా, ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఈ ఖమ్మం కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలోని ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు అంటే మొక్క ప్రేమికులు కూడా కావచ్చు, మొత్తానికైతే ఈ ప్రాంగణం సందర్శిస్తూ ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేసుకోవడం, దానిలో ప్రాముఖ్యత తెలుసుకొని సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఖమ్మం SRBGNR కళాశాలలో ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.